సమయపాలన పాటించని ఉద్యోగులు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లి చేనేత భవన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల ఉదయం 10:30 దాటినా కొందరు ఉద్యోగులు విధులకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హాకా విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సీడ్ సర్టిఫికేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు ఛాంబర్లు లేకపోవడం సహా పలు సెక్షన్లు ఖాళీగా బోసిపోయి కనిపించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఎందుకు సమయపాలన పాటించడం లేదంటూ ఆరా తీశారు. అనంతరం వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పెసర సహా ఇతర వ్యవసాయ పైర్లకి నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ధృవీకరణ, రైతుల భాగస్వామ్యం, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డితో చర్చించారు. విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ పనితీరు, సేంద్రియ విత్తన ధృవీకరణపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు సాగడం లేదన్న అంశంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సమయపాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖాధిపతులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆ విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.